నమస్తే అందరికీ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. సో ఇది 2021కి ఇది ఫస్ట్ వీడియో, కంపారిజన్ వీడియో అనమాట. సో ఈ వీడియో వచ్చేసరికి అయితేనేమో రిక్వెస్టెడ్ వీడియో అనమాట. ఎవరంటే నా ఫ్రెండ్ శివాండో. సో అతను రిక్వెస్ట్ చేసిన అనమాట సామ్సంగ్ M31sకి అండ్ సామ్సంగ్ F41కి డిఫరెన్స్ ఏందనేసి. సో అతని కోసం ఈ వీడియో చేస్తున్నా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అయితేనేమో పేజ్ లైక్ చేయండి. సో మీరు అందరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు, స్పెక్స్ కొన్ని ఉన్నాయి. అండ్ ఈ స్పెక్స్ కొంచెం ముందుకు పోయే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ఫోన్స్ యొక్క అఫీషియల్ లింక్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు వెళ్ళి పర్సనల్గా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ డిస్ప్లే చూసుకో. సో డిస్ప్లే చూసుకుంటే సామ్సంగ్ M31s వస్తారు కదా, 6.5 ఇంచెస్ సూపర్ AMOLED OLED డిస్ప్లే వస్తుంది. అండ్ F41 చూసుకుంటే 6.4 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది అన్నమాట. సో రెండు డిస్ప్లేస్ కూడా సూపర్ డిస్ప్లేస్ అనమాట. ఏంటంటే సామ్సంగ్ M31s వచ్చేసి 0.1 ఇంచెస్ ఎక్కువ ఉందన్నమాట F41 కంటే కూడా. సో పెద్ద ఫరక్ ఏం పడదు, 0.1 ఇంచెస్ పెద్దగా అనిపించదు. ఎందుకంటే 6 ఇంచెస్ కంటే ఎక్కువ పోతే మీకు పెద్దగా అనిపించదు, 4 ఇంకా పెద్దగానే అనిపిస్తుంది. సో ఫ్యాబ్లెట్ కిందకి వెళ్ళిపోతుంది. సో 6 ఇంచెస్ తర్వాత ఏదైనా సరే కూడా కొంచెం హెవీగా ఉంటుంది, 2 hands యూజ్ చేయాల్సి వస్తుంది. సో 0.1 ఇంచెస్ పెద్ద కన్సిడరేషన్లో తీసుకోకండి. సో ఇక్కడ కూడా ఈక్వలే. తర్వాత ప్రాసెసర్ చూసుకుంటే రెండు కూడా Exynos 9611 ప్రాసెసర్ వస్తుంది, 10 nanometer ఆర్కిటెక్చర్ మీద. మీరు అనొచ్చు, అన్న ఇది సామ్సంగ్ వాళ్ళది కదా, సామ్సంగ్ వాళ్ళు వేరే పెట్టచ్చు కదా అనేసి. సో ఆబ్వియస్గా పెట్టచ్చు, కానీ ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర పర్చేస్ చేయాల్సి వస్తుంది. సో అవి కోసం అనేసి వీళ్ళు Exynos ప్రాసెసర్ యూజ్ చేస్తారు అనమాట వాళ్ళు పర్సనల్. వీళ్ళు ఇవే కాకుండా వేరేవి కూడా క్రియేట్ చేస్తారు. సో దానికి సపరేట్ వీడియో చేస్తాను. కానీ ఇక్కడ చూసుకుంటే సామ్సంగ్ Exynos 9611 ప్రాసెసర్ మంచి ప్రాసెసరు. మీరు M21లా M31లా కూడా చూసుకోవచ్చు, ఇదే ప్రాసెసరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది డే టు డే యూస్కి, నార్మల్ యూస్కి సూపర్గా పనిచేస్తుంది, ఏ ప్రాబ్లం ఏం ఉండదు. నెక్స్ట్ హెవీ యూజర్స్కి అయితే మీకు ఇబ్బంది, గేమింగ్ పబ్జీ అవి ఆడచ్చు, ఆడని ఇంకా రాదనే అంటలేం. కానీ ఏంటంటే మోర్ దెన్ 1 hour లేకపోతే 1.5 hour తర్వాత కొంచెం ల్యాగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత హెవీ యూజర్స్ అంటారు. సో హెవీ యూజర్స్ అంటే ఏం లేదు, వాళ్ళు ఏం చేస్తారంటే పబ్జీ ఆడతారు, లైవ్ స్ట్రీమ్ చేస్తారు, లేకపోతే చాటింగ్ చేస్తారు, లేకపోతే రికార్డింగ్ చేస్తుంటారు పబ్జీ గేమ్ని. సో అది ప్రాసెసర్ మీద లోడ్ పడితే అలాంటి టాస్క్ ఇది చేయలేకపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి ఫోన్లలో వీడియో ఎడిటింగ్ చేస్తారు. సో వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ప్రాసెసర్ మీద లోడ్ పడితే కొంచెం స్లో పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు. సో అందుకోసమే డే టు డే యూస్ కోసం అయితే ఈ ప్రాసెసర్ మంచిది. అండ్ ర్యామ్ అనమాట. సో నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే రెండిట్లో కూడా 128GB స్టోరేజ్ అండ్ 6GB ర్యామ్ వేరియంట్సే తీసుకున్నాను. దీంట్లో డిఫరెంట్ స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయి. 128GB 8GB ర్యామ్, 64GB స్టోరేజ్, 6GB ర్యామ్, అట్లా డిఫరెంట్ స్టోరేజ్ టైప్స్ ఉన్నాయి. నేను ఏంటంటే రెండింటికి ఈక్వల్గా ఉండేటట్టు కంపారిజన్ చేస్తున్నాను. నెక్స్ట్ కెమెరా చూసుకో. సో బై కెమెరా చూసుకుంటే మీకు M31sలో క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది. సో ఫస్ట్ చూసుకుంటే 64 MP మెయిన్ కెమెరా వస్తుంది, 12 MP అల్ట్రా వైడ్ కెమెరా, 5 MP మ్యాక్రో, 5 MP డెప్త్ అనమాట. సెల్ఫీ చూసుకుంటే 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. F41కి చూసుకుంటే మీకు 64 MP మెయిన్ కెమెరా వస్తుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 MP మ్యాక్రో కెమెరా వస్తుంది. సెల్ఫీ చూసుకుంటే 32 MP సెల్ఫీ కెమెరా ఉంది. సో ఇక్కడ అన్నీ మంచిగా ఉన్నాయి. సెల్ఫీ అయితేనేమో ఈక్వల్ బరాబర్ ఉంది, అండ్ మెయిన్ కెమెరా కూడా సేమే ఉంది. సో కెమెరాలో ఏం పోటీ లేదు. మీరు అనొచ్చు, అన్న ఏందన్నా ఏం పోటీ లేదంటో, కెమెరా 12 MP ఉంది, అండ్ ఇక్కడ ట్రిపుల్ కెమెరా ఉంది, ఇక్కడ క్వాడ్ కెమెరా ఉంది అనేసి మీరు అనొచ్చు. ఎస్, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం చాలామంది యూజ్ చేసేది 64 MP మెయిన్ కెమెరా యూజ్ చేస్తారు, అండ్ సెకండరీ అల్ట్రా వైడ్ కెమెరానే యూజ్ చేస్తారు. అంటే సింపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోజు 10 ఫొటోస్ తీసుకుంటే దాంట్లో మ్యాక్సిమం 7 ఫొటోస్ 64 MP తీస్తారు, 2-3 రేర్లీ వైడ్ యాంగిల్ కెమెరాతో తీస్తారు. మ్యాక్రో అండ్ డెప్త్ మ్యాక్సిమం తీయరు, అది 0.1 లేకపోతే చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. సో ఇంకొక టిప్ ఏంటంటే, మీ అందరికీ ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా 1800 నుంచి 1000 రూపీస్ మధ్యలో లెన్సెస్ దొరుకుతాయి.
మ్యాక్రో లెన్స్, డెప్త్ లెన్స్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, లెన్సెస్కి డెప్త్ అండ్ ఫిష్ ఐ లెన్స్ అనేసి కిట్స్ దొరుకుతాయి. ఆ కిట్స్ యూజ్ చేసి మీరు మెయిన్ 64 మెగాపిక్సెల్ కెమెరాకి పెట్టి కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్, డెప్త్, మ్యాక్రో, ఫిష్ ఐ లెన్స్, పిక్స్ హై క్వాలిటీలో తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తీసుకోవచ్చు, కానీ పెద్ద ఏమంటారు క్వాలిటీ రాదు. 65 అయితే బెటర్ క్వాలిటీ ఇస్తుంది. సో అది మీకు బెనిఫిట్ అయితే. సో మ్యాక్సిమం ఈ ట్రిపుల్ కెమెరా, క్వాడ్ కెమెరా సెటప్స్ నాకు నచ్చదు. నాకు అనేసి చాలామందికి టెక్ యూట్యూబర్స్కి అయితే అంత నచ్చదు, చాలామంది అదే అంటారు. తర్వాత కెమెరా అయిపోయింది. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఇది One UI మీద వస్తుంది అన్నమాట. మీకు Android 10 బేస్ చేసుకొని వస్తుంది. సామ్సంగ్ వాళ్ళది వాళ్ళ పర్సనల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో ప్రాబ్లం లేదు. సామ్సంగ్ వాళ్ళు బోల్ట్వేర్స్ కానీ ఏం పెట్టరు, యాడ్స్ ఏం పెట్టరు. వాళ్ళ కొన్ని యాప్స్ ఉంటాయి, మళ్ళీ బోల్ట్వేర్స్ బెటర్ అని కొందరు అంటారు. కానీ సామ్సంగ్ వాళ్ళది వాళ్ళ గ్యాలక్సీ స్టోర్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళ యాప్ స్టోర్ లాంటిదే చిన్నది. అండ్ వాళ్ళ కొన్ని గేమింగ్ బూస్టర్స్ అనేసి కొన్ని యాప్స్ ఉంటాయి, అవి ఒకసారి మీరు కన్సిడర్ చేసుకోండి. సామ్సంగ్ వాళ్ళవి కూడా లాంచర్స్ ఉంటాయి, కొన్ని యాప్స్ ఉంటాయి. కానీ వేరే బ్రాండ్స్ లాగా హెడేక్స్ తీసుకురావు, అదొకటి మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇది ఏంటో సామ్సంగ్ వాళ్ళది ఎక్సినోస్ ప్రాసెసర్ కాబట్టి వీళ్ళు దీనికి మంచిగా ఆప్టిమైజేషన్ అనేది ఉంటుంది. తర్వాత M31Sకి వచ్చేసరికి అయితేనేమో One UI 2.5 వస్తుంది అన్నమాట. అండ్ F41కి వచ్చేసరికి One UI 2.1 వస్తుంది. రెండింటి కూడా Android 10 ఉంది. మేబీ అప్గ్రేడ్ కావచ్చు లెవెల్కి ఫ్యూచర్లో. వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేరు. ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే నేను నా ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేసేస్తాను. నా ఫేస్బుక్ పేజ్ లింక్స్ డిస్క్రిప్షన్లోనే మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ బై. సో బ్యాటరీ చూసుకుంటే రెండు కూడా 6000 mAh బ్యాటరీ వస్తుంది. సో మీరు యావరేజ్గా చూసుకున్నా సరే కూడా కొందరైతే 2 days బ్యాటరీ అంటారు. నా ఒపీనియన్లో అయితే మాత్రం ఇవాళ పొద్దున పెట్టి ఫుల్ ఛార్జ్ అయిందంటే 100% ఉందంటే రేపు మధ్యాహ్నం లేకపోతే రేపు సాయంత్రం 4 గంటల దాకా కూడా ఛార్జ్ ఉంటుంది, 1% దాకా. ఆబ్వియస్గా అందరైతే అంతసేపు పెట్టారు, కానీ ఇంటికి వచ్చిరంటే మళ్ళీ ఛార్జింగ్ పెట్టేస్తారు. ఎంతో అంత 30-40% ఏంటంటే మీరు ఆబ్వియస్గా ఛార్జింగ్ పెట్టేస్తారు. సో ఆ పరిస్థితి ఏమి ఉండదు. నెక్స్ట్ నేను చాలామందికి అడ్వైజ్ చేసి చూస్తుంటా పవర్ బ్యాంక్ తీసుకోమనేసి. సో మేజర్గా పవర్ బ్యాంక్ ఈ ఫోన్ యూజ్ చేసిన అయితే అవాయిడ్ చేయండి. కానీ ఎవరైతే హెవీ వర్క్స్ ఉంటాయి, మార్కెటింగ్ అవి ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా టైం దొరకదు చూడు, వాళ్ళ పవర్ బ్యాంక్ తీసుకోండి. కానీ మేజర్గా అయితే పవర్ బ్యాంక్ అవసరం ఉండదు నా ఒపీనియన్లో, 6000 mAh బ్యాటరీ కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే వీటికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. M31Sకి వస్తారు కదా 25 watts ఫాస్ట్ ఛార్జర్ ఉంది. అండ్ F41కి వస్తారు కదా 15 watts ఫాస్ట్ ఛార్జర్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ టైం ఇంక్రీజ్ అవుతుంది. నియర్లీ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రెండు ఫోన్స్ కూడా 0 పెట్టేసి ఛార్జ్ పెట్టిరు అనుకోండి. సో రెండు ఫోన్స్ ఛార్జ్ పెడితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పర్ఫెక్ట్ టైం కాదు. సామ్సంగ్ M31S 2 అవర్స్లో ఛార్జింగ్ అయిపోతే F41 వస్తారు కదా 2 hours 45 minutes ఛార్జింగ్ అయిపోతుంది. అంటే మీకు ఇక్కడ 45 minutes సేవ్ అవుతుంది. సో అంటే 25 wattsకి 15 wattsకి డిఫరెన్స్ చెప్తున్నాను అనమాట. అంటే అది కూడా ఎగ్జాంపుల్తో పాటు. నెక్స్ట్ ఇంకా కిందికి వెళ్ళిపోతాం. సో కిందికి వెళ్తే మనకు ఫీచర్స్ ఉన్నాయి. సో ఫీచర్స్లో తీసుకుంటే రెండు కూడా సేమ్ అయినాయి, రెండు కూడా కొన్ని ఫీచర్స్ సేమ్ అయినాయి సార్. కొన్ని ఫీచర్స్ M31కి వచ్చేసరికి అయితేనేమో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏంటంటే మీ థంబ్ యూజ్ చేసి అన్లాక్ అవుతుంది. అండ్ నా ఒపీనియన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈజ్ బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట. తర్వాత F41కి వస్తాకైతే రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెంటర్ వస్తుంది. అంటే బ్యాక్ సైడ్ కెమెరా బ్యాక్ సైడ్ సెంటర్ ఉంటుంది. సో మీ పాయింటింగ్ ఫింగర్ ఉంటుంది కదా, పాయింటింగ్ ఫింగర్ నుంచి మీరు అన్లాక్ చేసుకోవచ్చు. కొందరు అంటారు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటే బాగుంటుంది కదా అని. షేస్ బాగుంటుంది, కానీ రియర్ మౌంట్ ఫింగర్ ప్రింట్ కంటే కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్లో. అండ్ ఆబ్వియస్గా సామ్సంగ్ వాళ్ళ అయినా ఏ బ్రాండ్ తీసుకున్నా సరే కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆబ్వియస్గా స్లోనే ఉంటుంది. అదే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా కంపెనీస్ అడాప్ట్ చేసుకుంటున్నాయి. అండ్ సైడ్ మౌంటెడ్ దారితేనేమో మీకు 0.05 seconds ఇంకా స్పీడ్గా వస్తుంది అన్నమాట.
సో అది నా ఒపీనియన్ అనమాట, నా పర్సనల్ ఒపీనియన్. మళ్ళీ మీరు అనుకోకండి అన్నది చెప్తున్నారు కదా మంచి చెప్తున్నాను అనేసి కాదు, నా పర్సనల్ ఒపీనియన్. తర్వాత ప్రైస్ చూసుకుందాం. సో ప్రైస్ చూసుకుంటే M31 వచ్చేసరికి అయితేనేమో మీకు 19,499 ఉంది, అంటే 19,500కి వస్తుంది. అండ్ F41కి వచ్చేసరికి అయితేనేమో ఇది 16,500కి వస్తుంది. మీరు అనొచ్చు అన్న ఏది తీసుకుంటే బాగుంటుంది అనేసి. నా ఒపీనియన్ అంటే నా పర్సనల్ ఒపీనియన్లో అయితేనేమో M31s తీసుకోవడం అయితే నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మీకు ఛార్జింగ్ తొందరగా వస్తుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, కొన్ని కెమెరాస్ ఎక్కువ వస్తున్నాయి. ఆబ్వియస్గా కెమెరాస్ యూజ్ చేయరు, కానీ ఫ్యూచర్లో అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా యూజ్ చేయాలంటే కూడా అది మీకు బెనిఫిషియల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రైస్ ఇంకోసారి మరొకసారి చెప్తున్నా, ప్రైస్ కాడ 19,499 ఉంది కదా 6GB ర్యామ్ వేరియంట్. అదే మీరు ఇంకా 1000 రూపీస్ యాడ్ చేసిన కూడా 20,500కి మీకు ఇది 8GB ర్యామ్ వేరియంట్ వస్తుంది. సో అది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోండి. అండ్ F41కి వచ్చేసరికి అయితేనేమో ఇది ప్రైస్ కొంచెం ఏమంటారు స్టోరేజ్ తగ్గించేస్తే ప్రైస్ కొంచెం తగ్గే ఛాన్సెస్. 64GB వేరియంట్ మేబీ 1000 రూపీస్ ఏమో తక్కువ ఉంది. సో ఇంకా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో అయితే పోయి లింక్స్ ఇచ్చేసాను, మీరు వెళ్ళి కూడా మీరు ఓన్గా కూడా కంపేర్ చేసుకోవచ్చు రెండు ఫోన్స్. మీ పర్సనల్గా కూడా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా క్లారిఫై చేసుకోవాలంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై చేసేస్తాను. అండ్ బై ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చేయడానికి అయితే చాలా టైం పట్టింది. అండ్ లైక్ అయితే చేయండి, చాలా ఏమంటారు ఎడిటింగ్ ఉంటుంది కాబట్టి సో చాలా టైం పడుతుంది. మీకోసం చేస్తే కాబట్టి ఒక లైక్ అండ్ ఒక షేర్ చేయండి బై. అండ్ లాస్ట్లో చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకుని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ అంతే ఈ వీడియోకి.